నైరుతి ఋతుపవనాలు ఇలా తెలంగాణ తాకిన నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో హైదరాబాద్కి నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి. భారీ వర్షాలు వస్తున్నాయని ఇలా వాతావరణ శాఖ మనకి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో క్రితం ఏడాది ఏదైతే ముసరంబాగ్ బ్రిడ్జ్ కడుతున్నారో ఆ వర్షం దాటికి కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన పరిస్థితి మనము పోయిన సంవత్సరం చూసినాము. అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. సంవత్సరం గడుస్తుంది, మళ్ళీ వర్షాకాలం మొదలైనవి, మళ్ళీ వరదలు మొదలైనవి, ఇంకా పనులు అట్లనే ఉన్నాయి. ఇంకా బ్రిడ్జ్ కింద ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పిల్లర్లు అన్నట్లే ఉన్నాయి. రేపు వర్షాలు వస్తే మరి ఈ పిల్లర్లు కొట్టుకోపోతే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా, ఇన్ఛార్జ్ మంత్రి వహిస్తాడా, బల్దియా కమిషనర్ వహిస్తాడా? ఇవాళ అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. ఇవాళ ముఖ్యంగా ఏదైతే అంబర్పేట నియోజకవర్గంలో చాలా వరకు దిగువ మధ్య తరగతి ప్రజలు ఉంటారు. చాలని జీతాలతో ఉంటారు. ఇక్కడ ఆడపడుచులు కానీ ప్రజలు కానీ ఆటో ఛార్జీలు వెచ్చించి మొత్తం ఆటో ఛార్జీలు వెచ్చించి మొత్తం తిరగలేక ఇవాళ ఏదైతే శిథిలావస్థలో ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో దాని మీద నుంచే ఇవాళ ప్రజలు నడుచుకుంటూ పోయి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. దీనికి మరి బాధ్యత ఎవరు వహించాలని ఇవాళ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా ఉంటే రేపు చిన్నపిల్లలు అక్కడి నుంచి పోతున్నారు, ఆడపడుచులు పోతున్నారు, పిల్లలు పోతున్నారు. వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు ఈ మొత్తం ఆటో ఛార్జీలు భరించలేని పరిస్థితి, చాలని జీతాలు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ విధంగా పోతుంటే మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి నేను అడుగుతున్నా. గత కొన్ని నెలల నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా ఇక్కడ మేము మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తామని చెప్తే పోలీసులు శాంతి భద్రత సమస్య వస్తాయని చెప్పేసి అనుమతి నిరాకరిస్తే ఇలా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ముసరంబాగ్ బ్రిడ్జ్ని పట్టించుకోకుండా యథావిధిగా అట్నే వదిలేసింది. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు, మూసిని మొత్తము ప్రక్షాళన చేస్తా అంటున్నావు. ఇలా మూసి మీద ఉన్న ఒక చిన్న వంతెన కట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు. మూసి పేరిట 1000 కోట్లు దోచుకొని ఏదైతే నువ్వు ఢిల్లీకి కప్పం కట్టాలనుకుంటున్నావు, చంద్రబాబు నాయుడు తొత్తులను సాధాలనుకుంటున్నావు, అట్లా చేయాలనుకుంటున్నావు తప్ప ఒక బ్రిడ్జి కట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఇలా ముసరంబాగ్ బ్రిడ్జిని సందర్శించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఒక సంవత్సరం ముందు వరదల వల్ల మనం మూసి బ్రిడ్జ్ కొట్టుకోపోయిందో దానికి ప్రభుత్వానికి జరిగిన నష్టానికి ప్రజలు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులకి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి వెంటనే నిధులు విడుదల చేసి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాల్సిన అవసరం ఇలా ఎంతైనా ఉందని చెప్తున్నాను. ఇలా ఒకటే తెలియజేస్తున్నాం, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ బ్రిడ్జిని పరిశీలించి దీన్ని యుటౌటిని పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఇలా అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యక్ష కార్యాచరణ దిగుతారు. దాని ద్వారా ఎటువంటి శాంతి భద్రత సమస్య తలెత్తినా కూడా దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలి తప్ప మేము కాదని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష అని చెప్పేసి